సికింద్రాబాద్ ఇటీవల సికింద్రాబాద్ పార్ట్ మార్కెట్ టకారా బస్తీలో జరిగిన మార్వాడి దాడి ఘటనపై ఇరు వర్గాల వారు కలిసి నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడు సాయి మాట్లాడుతూ తనపై దాడి కులం పేరుతో దూషణ జరిగిన విషయం వాస్తవమని తెలిపారు. ఎస్కే జ్యువెలరీ యజమాని అతడి అల్లుడు ధన గర్వంతోనే ఇలా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అయితే తనపై మార్వాడిలు అందరూ కలిసి దాడి చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆయన కూడా తెలుసు, కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయ్యిందని నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయ్యిందని నేను ఏ రోజు కూడా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాపస్ తీసుకోలేదు, నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా టకారా బస్సు నివాసిని మా మిత్రులు అంతా లాస్ట్ మంత్ 35 ఆరన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడాడు. నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేదు, నేను రియాక్ట్ అయినా. నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పిన మీ వాళ్ళని ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంట్లో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంట్లో నేను మా మిత్రులకు పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిల దగ్గర, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసిండు. అంతే అని ఇక్కడ ఉన్న మారవాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు. అంటే ప్రధానంగా కులంతో తప్పు జరిగింది, తప్పు జరగలేదు అని లేదు, మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది. మీడియాలో గీట సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. బట్ అంత ఐడిది అవసరం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వాడి సమాజానికి చెడ్డ పేరు వచ్చింది, లేకపోతే సోషల్ పెద్ద వైరల్ మారింది. దాన్ని మీరు ఏమన్నా ఎలా అంటే దాన్ని లేదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు, దానికి మాకేమిది లేదు. మీడియాలో పెద్ద వ్యతిరేకత వచ్చింది సమాజంలో, మార్వాడి సమాజం పైన. आपके मारवाड़ी वालों ने बोला 2000 पीके, तेलंगाना वाले लोग हाथ में 2000 है तो पीके सो जाते हैं बोल के बोल रहे हैं. సాయి కూడా మా సభ్యుడే. అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు మీడియా మిత్రులకు, అయితే ఈరోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్ళకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి, మాది ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము. దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భీమ్, జై శ్రీరామ్. ఎస్కే జ్యువెలర్స్ అన్న ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసేది, కానీ మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్గా ఉన్న వీళ్ళందరూ. నాకు కొన్నేళ్ళ నేను ఇక్కడ పుట్టి పెరిగినా, వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయింది. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు, మీరు వీడియోస్ ఉన్నాయి. అలా వాళ్ళే నా పైన దాడి చేసి, కానీ నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు కూడా దాడి చేయలేదు. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదత్త. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం చేయలేదు. తెలంగాణ షామ్ మీకు ఎట్లా తెలుసు? మీకు సపోర్ట్ నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా, మేము కానీ ఇది సోషల్ మీడియాలో జరుగుతుందానికి మాత్రం మేము బాధ్యత కాము. మీ జాతి పేరు మీద తిట్టిందని చెప్పి ప్రధానంగా ఆరోపణ, మీరేమంటారు? క్లారిటీ ఉంది? అదే 100% క్లారిటీ. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టు కలుసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు, ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. ये जो घटना घटी है, आपका नाम आपका क्या एसोसिएशन में क्या है वो भी बोलो. I am Ashok Shermal Jain, President of Part Market Jewelers Association.
ये एक छोटी घटना रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाज़ार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा, हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसो बैठ के बात करके हो गया। మీ అసోసియేషన్ తరపు అసోసియేషన్ నుంచి యాక్షన్ మేము తీసుకోవాలి. దిస్ ఇస్ రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, అది ఏం కాలేదు. ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. రోడ్ ఫైట్ అయితే మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు? That will decide in our committee. What we'll do, that will decide in వాళ్ళ our... లైసెన్స్ రద్దు చేస్తారా, షాప్ తీపిస్తారా? అది మేము డిసైడ్ చేస్తాం. అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి. అది మా అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మా వల్ల క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబోలను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై 31 తారీఖున ఏదైతే మోటా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్ట్గా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత సాయి దాదాని, అరుణ్ గారిని మా టకరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరియు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు, అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో, వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి, ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ను వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రో, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, మరియు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే 1 నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏ విధంగా అయితే టకరా బస్సి పెద్దలు ఉన్నారో, యాదన్న కానీ, ధరమన్న కానీ, శ్యామన్న కానీ, వీళ్ళందరూ కానీ ఏ విధంగా అయితే డే 1 నుంచి మాతో పాటు ఉన్నారో, అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జు చేయించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. మరీ ముఖ్యం వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదనాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకే తీసుకుంటున్నాం. ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నాయనా అని చెప్పి మాకు దండాగా నిలబడ్డారో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అవుతుంది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాన్ని దిక్కించే సాయి గారు కానీ, సాయి దాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈరోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే